దేవుని నామమునకు స్తోత్రములు. ఈనాటి ధ్యానాంశము, నేనే దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి వారిని దహించునుగాక. మన మూల అంశంగా యాకోబు పత్రిక 5:17 మన స్వభావము ఏలియా స్వభావం గురించి దేవుడు కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు కొన్ని దినములుగా నేర్పిస్తున్నందుకు వేళ స్తోత్రంలండి. మరి ఈ రోజున కూడా ఏలియా స్వభావము ఎటువంటిది, ఎంత రోషం కలిగి సేవ చేస్తున్నాడు అన్నది మరొక అంశము మనకు నేర్పిస్తున్నందుకు వేలాది స్తోత్రంలండి. మరి 1 రాజుల గ్రంథము 1 అందుకు ఏలియా, నేనే దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి అని చెప్పినట్లుగా అక్కడ ఏలియా ఆ యొక్క రాజు పంపించిన 50 మందిని కూడా నేనే దైవజనుడనైతే అగ్ని దిగి వచ్చి దహించునుగా, కానీ ఆ 50 మందిని వారి యొక్క అధిపతిని కూడా మరి దహించి వేసినట్లుగా మనకి కనిపిస్తుందండి. రాజుగారికి మరలా కోపం వచ్చి పౌరుషం వచ్చి ఇంకొక 50 మందిని వాళ్ళ యొక్క అధికారిని కూడా పంపిస్తే వాళ్ళను కూడా దేవుడు చంపేశాడు. అంటే మొత్తము 102 మందిని 50 ప్లస్ వారి యొక్క అధికారులు చంపేశారు. ఏలియా మరలా మూడవసారి ఇంకొక 50 మందిని పంపించాడు. 50ని వాళ్ళ యొక్క అధికారిని పంపించగానే అతను రాగానే అంటాడు, అతనికి ఎక్కడ లేని మారు మనసు వచ్చేసింది, భయం వేసింది ఏలియాని చూసి. అమ్మో, ఇప్పటికే 2 బ్యాచ్లను చంపేశాడు అని కొండ మీదకి వస్తూనే ఏలియా కాళ్ళ మీద పడిపోయి, దైవజనుడా, నీ దాసిని ప్రాణమునకు ప్రియముగా ఉండనిమ్ము, నన్ను నీ కటాక్షము చొప్పున నన్నును నా 50 మందిని ప్రియముగా ఉండనిమ్మని ప్రాధేయపడుతున్నాడు. రమ్మనడానికి ధైర్యం సరిపోవటం లేదు. ఎందుకు, రాజుగారు చెప్పారు కదా రమ్మనమని, చెప్పే ధైర్యం లేదు. కానీ రిక్వెస్ట్ చేసుకుంటూ ఉన్నాడు. 102 మందిని కూడా ఎందుకంటే చంపినట్లుగా అతనికి తెలుసు కాబట్టి అతను మరలా రానంటే వీళ్ళని కూడా చంపేస్తాడు, ఎంత బతిలాడినా కాళ్ళు పట్టుకున్నా అని ఏమీ మాట్లాడకుండా, క్షమించు, నన్ను ప్రియముగా మమ్మల్ని నీ ప్రియులుగా అని మరి ప్రాధేయపడుతున్నాడు. కానీ హృదయంలో మాత్రం భయాందోళనతోటి ఆవరించి ఉన్నది. మరి తమరు కనికరించి ఒక్కసారి రాజుగారి దగ్గరికి వస్తే మా ప్రాణాలు రాజుగారి దగ్గర నుంచి మేము కాపాడుకోగలుగుతాం. నీ దగ్గరికి వచ్చినా నువ్వు అగ్నితో చంపేస్తావు. నువ్వు రాకపోతే, నిన్ను తీసుకురాకపోయినా రాజుగారు మమ్మల్ని చంపేస్తారు. కనీసం నీ కటాక్షం ఉంచి మమ్మల్ని నీ ప్రియ కుమారులుగా, మేము విశ్వాసంలో లేకపోయినా మాకు ఇప్పుడు విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసంతో నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీ యొక్క శక్తి, మీ యొక్క ఆత్మ అభిషేకం ఎంతున్నదో అర్థమైంది కాబట్టి మీరు రాజుగారి దగ్గర ఉన్న ఆ యొక్క వారు చంపే కన్నా మీరు మాతోటి వస్తే బాగుంటుంది, మా ప్రాణాలు కాపాడిన వారు అవుతారని చెప్పేసి మరి అడిగినప్పుడు వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడతాడు ఏలియా. సరేలే పద, నీతోటి వస్తానని వెళ్తున్నప్పుడు అప్పుడు దేవుడికి తెలుసు కదా, రాజుగారి దగ్గరికి వెళ్తే రాజు దగ్గరికి వెళ్ళనీయకుండానే అగ్ని రథాలు, గుర్రాలు ఆయనకి సిద్ధంగా ఉన్నాయని. ఎందుకు, కొనిపోవడానికి. ఇతను ఎవరితోటి చనిపోవడానికి లేదు. మామూలుగా శారీరక రుగ్మతలు వచ్చినా చనిపోవడానికి లేదు, ఎవరు చంపడానికి లేదు. అటువంటి ఆత్మ కలిగిన వాడు కదా. మనకు 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో మనకి ఇక్కడ 11వ వచనంలో కనిపిస్తుంది కదండి. ఇదిగో అగ్నిరథమును అగ్నిగుర్రములను కనబడి వీరిద్దరిని వేరుపరిచి ఏలియాను సుడిగాలి చేత ఆకాశంలోకి ఆరోహణమై తీసుకుపోయాను. అతని యొక్క అభిషేకం అటువంటిది. ఏలియా యొక్క అభిషేకము ఆరోహణమయ్యే అభిషేకం, కానీ చనిపోయే అభిషేకం కాదు, లేకపోతే ఎవరైనా చంపేస్తే చచ్చిపోయే అభిషేకం కాదు. అట్లాంటి అభిషేకం కాబట్టి అయినా కానీ ధైర్యంగా, అతనికి భయం లేదు కదా. ఎవరితో తోటివారు లేకపోయినా, తల్లిదండ్రులు సపోర్ట్ లేకపోయినా, సైనికులు లేకపోయినా, రాజులు లేకపోయినా, నేను ఒక్కడి రోషం కలిగి ఉన్నానని చెప్పి రోషముతోటి ఆకాశంలో శాసించగలిగాడు, వర్షం నాపగలిగాడు, ఆకాశం నుంచి అగ్ని తెప్పించి 102 మందిని చంపించగలిగే శక్తి, అభిషేకం అతని మీద ఉన్నది కదా. అది వాళ్ళగా తెలియదు. నువ్వేదో చంపేస్తావు తీసుకువెళ్తే అని అనుకుంటున్నారు, కానీ ఆ యొక్క అగ్ని రథాల్లోంచి దేవుడు తీసుకెళ్ళిపోతాడని వారికి అర్థం కావట్లేదు. కాకపోతే రాజు చూడాలని ఆశపడుతున్నాడు కదా, నీవేమిటో చూడాలని ఆశపడుతున్నాడు. ఈ క్షణం కోసమే 3 సంవత్సరములుగా దేవుడు వాగుల దగ్గర, చెట్ల కింద, కొండల దగ్గర దేవుడు సిద్ధపరుస్తూ, దేవుని ఆత్మను నింపుతూ, అభిషేకంతో మరి ఆయనని ఆశీర్వదిస్తూ దేవుడు వస్తూ ఉన్నాడు. దైవజనుడా, నీవు దిగరమ్మని రాజా ఆజ్ఞాపిస్తున్నాడు. నీవు దైవజనుడు అనియు లోకానికి
వెలుగువనియు నీ మీద ఉన్న దేవుని అభిషేకము వారికి తెలియదు కదా. నీ వెనుక ఉన్న దేవుని సంకల్పం వారికి తెలియదు. నీ కొరకు సిద్ధపడ్డ దేవుని ఏర్పాటు వారికి తెలియదు. ఏదో దైవజనుడు అని అంటారని వారి పరిభాషలో క్రైస్తవ్యంలో ఈ వాంగ్మూలంలో ఆ పదము వాడతారు అంతే తప్ప వెనుక ఉన్న స్థాయి, విలువ, వారి యొక్క అభిషేకము, వారి యొక్క ఆత్మ నింపుదల అవతల వాళ్ళకి తెలియదు. అందుకనే రాజుగారు చాలా గర్వించి మరి అంతమందిని పంపిస్తే కూడా రెండు దఫాలు పంపిస్తే 2 దఫాలు చనిపోయారు. 3వ దఫా రిక్వెస్ట్ చేసుకొని విశ్వాసంతో ప్రార్థన చేస్తూ, నాయన నీ యొక్క శక్తి ఏంటో, నీ ప్రభావం ఏంటో, నీ ఆత్మ ఏంటో, నీ అభిషేకం ఏంటో, నీ దేవుడు ఏంటో మాకు అర్థమైంది. మమ్మల్ని చంపకుండా రక్షించి నువ్వు మాతో రమ్మంటే ధైర్యంగా వచ్చాడు ఏలియా. ఎందుకంటే వారికి తెలిసేలాగా మనం ఏదో ఆర్భాటాలు బ్రతకడం కాదు కదా. క్రైస్తవ సేవకులు కానీ క్రైస్తవులు కానీ మరి అటువంటి ఆర్భాటాలతో ఉండరు కదా. ఎలాగో బ్రతుకుచున్నాడు ఏలియా? శక్తి సామర్థ్యం లేని అమాయకుడా? అతని స్థాయి ఏమిటి? ఆకాశం నుండి అగ్నిని రప్పించి జనులను దహించే ఏలియా. ఆకాశంలో మూస్తాడు, ఆకాశంలో తెరవగలుగుతాడు, ఆకాశంలో తెరుస్తాడు. ఏమి స్థాయి ఏలియాది? ప్రకృతిని శాసించే మహోన్నతుడు ఏలియా కదా. ప్రకృతి అసలు దేవుని యొక్క ఆజ్ఞ కదా. కానీ ఏలియాకు అంతటి ఆజ్ఞను, అంతటి శక్తిని దేవుడిచ్చాడు. ఎక్కడ ఎండ వచ్చినా, సముద్రంలో నీరు ఆవిరి అయినా, ఎక్కడ మేఘములు తయారైపోని, గాలి వచ్చేయని, ఈ ప్రకృతి ఇవన్నీ రసాయన చర్యలు జరుగుతూ ఉన్న ఆకాశం నుండి రాలదు ఒక్క చుక్క కూడా. మనకి వర్షాకాలం, ఎండాకాలం, చలికాలంలో ఆకాశంలో మార్పులన్నీ జరిగాయి. కింద నుంచి నీరంతా కూడా ఆవిరైపోయి ఆకాశంలోకి వెళ్ళి వర్షములు పడే టైంలో వర్షం పడుతుంది, ఎండాకాలం ఎండ వస్తుంది, చలికాలం ఇవన్నీ కూడా ప్రకృతి సహజం. దేవుడు అటువంటి చక్రాన్ని ఆకాశంలోనే పెట్టాడు. కానీ ఈ యొక్క ఏలియా రావడంతో ఏలియా శాసించాడు కాబట్టి ఆకాశం ఒక్క చుక్క ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఎండాకాలం నీరంతా ఆవిరైపోతుంది, పైకి వెళ్ళిపోతుంది, మబ్బులు అయిపోతున్నాయి. కానీ ఏలియా ఒక్కసారి పైకి చూసి నువ్వు ఇంకా అప్పుడే కురవద్దంటే ఆగిపోతుందంట. అట్లా అంత శాసించగలిగిన వాడు. ప్రకృతి రసాయనాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. చుక్క ఆకాశం పైనుంచి రాలడం లేదు. ఏలియా చెప్పకపోతే ఏలియా ఆకాశం వైపు చూసి పడవద్దని శాసిస్తే వర్షం పడడం లేదు. ఏలియా కొండ ఎక్కి ఈ 3 దినములు, ఈ 3.5 సంవత్సరములు ఎండ కాయలేదా? నీరు ఆవిరి అవ్వలేదా? ఆవిరి మేఘం అవ్వలేదా? ఎక్కడ గాలి రావడం లేదా? మరి వర్షము ఒక చుక్క కూడా రాలడం లేదు. ఎందుకు? అన్ని మార్పులు జరుగుతూనే ఉన్నాయి, కానీ వర్షం మాత్రం పడట్లేదు. గాలి వస్తుంది, ఆవిరి అవుతుంది, మేఘాలు అవుతున్నాయి, మేఘాలు కమ్ముకుంటున్నాయి, కానీ చుక్క వర్షం రావట్లేదు. ఎందుకు? ఆకాశం వైపు ఏలియా చూసి నువ్వు పడొద్దనే వరకు కూడా అట్లాగా బిగబెట్టుకొని కూర్చున్నాయంట అవన్నీ. ఆకాశం వైపు కన్నులెత్తి చూస్తే వర్షం రావద్దని అర్థం చేశాడంతే ఏలియా. వర్షం చుక్కకు రాలేదు. ఆ చూపులకు దేవుడు పెట్టిన సిస్టమ్ ఏమిటి? ప్రతిరోజు ప్రార్థన చేశాడు. మనకు సంబంధం లేకుండానే సిస్టమ్ పెట్టాడు దేవుడు కదా. భూప్రజలు మంచివారైనా చెడ్డవారైనా, ఎండ వాన, చలి, మంచము, వర్షము అన్ని సమయంలో అందరికీ కూడా పాపులైనప్పటికీ కూడా అందరి మీద సమానంగా వర్షం కురుస్తుందని దేవుని ఆజ్ఞ కదా, దేవుని యొక్క ప్రేమ కదా. ఇది దేవుని యొక్క ప్రోగ్రాం కదా. దేవుడు పెట్టిన ప్రోగ్రాం ప్రకారము వర్షము, ఎండ, వాన, చలి, మంచు, వర్షం అన్నీ వస్తూనే ఉన్నాయి. మరి ఏలియా వచ్చాక ఆకాశం మీద నుంచి మరి ఆకాశంలో ఉన్న ప్రోగ్రాం మారిపోయింది. ఎందుకు? అక్కడ దేవుడు ఒక జామర్ లాంటిది ఒక స్విచ్ పెట్టేశాడు అక్కడ. అందుకని అక్కడ వర్షము రావటం లేదు. అతను ఏలియా స్విచ్ చేస్తేనే కానీ అక్కడ నుంచి వర్షము చుక్క రాలదట. నీరు ఆవిరైపోతుంది, మేఘములు అవుతున్నాయి, గాలి వస్తుంది, కానీ చుక్క నీరు రావటం లేదు. అనుమతి లేదు ఎక్కడి నుంచి? ఏలియా దగ్గర నుంచి. కారణం ఏమంటే ఆ ఏలియా యొక్క చేయి ఎక్కడుంది? స్విచ్ మీద ఉన్నది. ఎప్పుడైతే స్విచ్ చేస్తాడో అప్పుడే వర్షం పడుతుంది. అంతటి శక్తి కలిగిన, ప్రార్థనా శక్తి కలిగిన వాడు ఏలియా. తిప్షీయుడైన ఏలియా కాదు, ఆకాశం నుండి కంట్రోల్ చేయుచున్న ఏలియా. రాజులకు, రాజ్యములకు ఇంకా బాగా అర్థం కాని ఏలియా. ప్రకృతిని శాసించుచున్న ఏలియా. ఒంటరిగా పోరాడుచున్న ఏలియా. ఏలియా అందరినీ చంపేశాడు. నేను ఒక్కడనే మిగిలాను, నాకు భయం వేస్తుంది అనలేదు. అందరినీ చంపేశాను, వారు నన్ను చంపగోరుచుండగా నేను ఒక్కడనే రోషం కలిగి ఉన్నానన్నాడు. అంతేగా నన్ను రక్షించు దేవుడా అని అనలేదు. రోషం కలిగి ఇంకా జీవిస్తున్నాను అన్నాడు. నేను ఒక్కడనే ఉన్నా. ఎలాగున్నాను? రోషం కలిగి ఉన్నాను. ఎవరు సపోర్ట్ లేకుండా ఏలియా ఎట్లా ఉన్నాడు? రోషం కలిగి ఉన్నాడు.
కొండ మీద ఒక్కడే ఉన్నప్పుడు కూడా ఎలా ఉన్నాడు? రోషం కలిగి ఉన్నాడు. రొట్టె మాంసం లేనప్పుడు కూడా, కాకి ఆహారం తీసుకురావడం మానేసినప్పుడు కూడా ఎట్లా ఉన్నాడు? రోషం కలిగి ఉన్నాడు. విధవరాల దగ్గర నుంచి ఆ ఒక్క రొట్టె కూడా రానప్పుడు ఎలా ఉన్నాడు? రోషం కలిగి ఉన్నాడు. రొట్టె మాంసం లేదు, మరి ఒక్క రొట్టె కూడా లేదు. కర్మేలు పర్వతం మీద ఒక్కడే మిగిలిపోయినప్పుడు కూడా రోషం కలిగి ఉన్నాడు. కెరూతు వాగు దగ్గర ఉన్న కాలంలో కాకి కొరకు ప్రార్థన చేయలేదు. సారెపతు విధవరాలు ఇంట్లో ఉన్నప్పుడు పిండి తొట్టిలో పిండి కావాలని, నూనె బుడ్డిలో నూనె కావాలని ప్రార్థన చేయలేదు. అది కెరూతు వాగైనా, సారెపతు విధవరాలు ఇంట్లో ఉండినా, అది కర్మేలు పర్వతమైన ఒకటే ప్రార్థన, యెహోవాయే దేవుడని నిరూపించబడాలి. బయలు దేవుడు కాదని నిరూపించాలి. ఆ శక్తి కలిగిన ప్రవక్త యొక్క ప్రార్థన అది. ఈయన సమర్పణ వైరాగ్యము, ఈయన ప్రార్థన శక్తి తెలియక, అసలు ఆకాశంని శాసించగలవాడిని తెలియక, ఆ ఆకాశం క్రింద ఉన్న బలహీనతలలో ఉన్న వారిలో ఈయన ఒకడు అనుకుంటున్నారు అవతల వారందరూ కూడా, ఆఖరికి రాజు కూడా. అందుకే రాజు నేను రమ్మంటున్నాడు, రమ్మని అన్నాడు. అదే సమయమున ఆకాశం క్రింద సుసంపన్నమైన శక్తివంతమైన రాజ్యము మాదే అనుకుని బ్రతికేస్తున్నాడు రాజుగారు. నిజానికి ఆ రాజ్యము మరి యెజబెల్ కంట్రోల్లో ఉన్నది, వాళ్ళ భార్య కంట్రోల్లో. ఆమె ఏలియాని రమ్మనమని ఆమె పిలిపించింది, కానీ అది డైరెక్ట్గా రాజుగారు కాదు. ఎంతటి శక్తి కలిగినవాడు, మరి రోషం కలిగినవాడు, ఆకాశం నుంచి అగ్ని రప్పించగలిగినాడు, ఆకాశం నుంచి వర్షమును మాత్రం ఆపగలిగినవాడు. మరి ఉట్టి ఏం తిన్నాడండి? కాకోలం దారి చిన్న రొట్టె ముక్క, చిన్న మాంసం ముక్క. మరి సారెపతు విధవరాల దగ్గర ఆ రొట్టె ఉన్నది కానీ మాంసం ముక్క లేదు. అయినా కానీ మరి కర్మేలు పర్వతం మీదకి వెళ్తే ఏదీ లేదు అక్కడ. అయినప్పటికీ కూడా రోషం కలిగి ప్రార్థన చేసి అతని యొక్క ఒకటే ఎజెండా, యెహోవాయే దేవుడని నిరూపించాలి అని. అదే నిరూపించాడు. అందరిని అభిషేకించాడు. అభిషేకం ఇచ్చి దేవుడు ఏర్పాటు చేసిన ప్రకారంగా అగ్ని రథాల మీద ఆరోహణమైపోయాడు. అది ఎంతటి శక్తి కలిగిన అభిషేకము, శక్తి కలిగిన ఆత్మ పొందుకున్నాడో ఏలియా. కాబట్టి మరి ఏలియా లాంటి ప్రార్థనలు మనము చేయగలుగుతున్నామా? మరి అది మనల్ని యాకోబు పత్రిక మనకి మనమే ప్రశ్న వేసుకుందామండి. దేవుడు ఈ విధంగా యేసుక్రీస్తు ఏలియా గురించి ఇంత గొప్ప మాటలు నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. మరి రేపటి దినమున కొన్ని ఆధ్యాత్మిక విషయాలు నేర్పించడానికి దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్.